బాలకృష్ణ గారు జైలర్ 2 సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె వల్లనే, ఆ కారణం వల్లనే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే విధంగా ఫిలిం నగర్లో కూడా చర్చ నడుస్తుంది. అసలు కారణం ఏంటి? జైలర్ 2కి ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పేసి కూడా మనకు న్యూస్ అయితే ఉంది. మరి ఎందుకోసం ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు? ఖచ్చితంగా డైరెక్టర్ నెల్సన్ గారు చెప్పారనమాట, బాలయ్య గారిని జైలర్ 1లోనే తీసుకోవాలి, కుదరలేదు. సో ఖచ్చితంగా జైలర్ 2లో ఆయనకు మంచి పాత్ర ఉంటుందని చెప్పి. సో మరి జైలర్ 2లో ఆయనకు దాదాపుగా ఒక 20 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశారు. రోజుకి 2.5 కోట్లు బాలకృష్ణ గారు ఛార్జ్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయన్నమాట. అంటే దాదాపు 50 కోట్ల రెమ్యునేషన్తో బాలయ్య గారు ఈ సినిమా ఒప్పుకున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అని కూడా బయటకు వస్తుంది. మరి రజనీకాంత్ గారికి కూడా ఎప్పటి నుంచో బాలయ్య గారితో చేయాలి అని ఒక తాపత్రయం ఉంది. మరి యాక్చువల్లీ జైలర్ 1లోనే ఆయన తీసుకోవాలి. ఆ టైంలో ఆయన డేట్స్ ఖాళీ లేక ఆ సినిమాలో ఆయన పెట్టలేదన్నమాట. అప్పుడు తెలుగు వర్షన్ నుంచి నాగబాబు గారిని తీసుకున్నారు ఆ పాత్రకి. సో తర్వాత ఎందుకంటే అటు శివరాజ్ కుమార్ గారు అట్లాగే మోహన్ లాల్ గారు అన్ని ఇండస్ట్రీల నుంచి ఎవరో ఒక యాక్టర్ని అయితే తీసుకున్నారు. మరి తెలుగులో ఎప్పటి నుంచో బాలయ్య గారు అనుకుంటూ ఉన్నారు కాబట్టి మరి ఈసారి జైలర్ 2లో అన్న బాలయ్య గారిని పెట్టాలనుకున్నారు. అయితే బాలయ్య గారు ఇప్పుడున్న ఫామ్కి అంటే వరుసగా హిట్లు వస్తున్నాయి. అఖండ దగ్గర నుంచి బాలయ్య గారు తిరిగి చూసుకోలేదు, వరుసగా అన్ని హిట్లోనే ఉన్నారు. మరి ఇలాంటి టైంలో అఖండ 2 తర్వాత మళ్ళీ గెస్ట్ రోల్ అంటే అది వేరే దారిలో వెళ్తుందని చెప్పి వాళ్ళ చిన్న కూతురు తేజస్విని గారు అయితే చెప్పారనమాట. ఆవిడ సలహా మేరకు మరి బాలయ్య గారు దీని నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. సో డబ్బులు ముఖ్యం కాదు ఇప్పుడు, ఎందుకంటే వెళ్ళే సినిమాలన్నీ కూడా హిట్ స్ట్రీక్ ఉండాలి. సో ఎక్కడ కూడా బాలకృష్ణ గారు తగ్గకూడదని వాళ్ళ కూతుర్లు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఆ చిన్న కూతురు తేజస్విని గారు అయితే ఆయన లుక్స్ కానీ ఆయన బయట చేసే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ ఆవిడే దగ్గరుండి చూసుకుంటూ బాలకృష్ణ గారిని తీసుకొస్తూ చూస్తున్నారు అనమాట. సో మరి నిజంగా ఇలాంటి కూతుర్లు ఉండటం ఎంతో అండా అని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు. బట్ అదే సేమ్ టైం ఆవిడ కూడా సినిమా రంగంలో యాడ్స్ అవి కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశారనమాట. సో మరి ఆవిడకి ఎంత టాలెంట్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఒక పక్క తండ్రిని కేర్ తీసుకుంటూ ఆవిడ కూడా ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ ఇటు పక్క ఇదంతా చేస్తూ తన యాడ్స్ తను చేస్తూ సో ఇంత రకంగా ఉంది అని చెప్పి ఆవిడకైతే చాలా అప్రిసియేషన్ వస్తుంది అనమాట. సో మరి ఏదేమైనా కానీ జైలర్ 2లో బాలకృష్ణ గారిని వద్దని ఆవిడైతే సజెస్ట్ చేసింది. మరి ఆ పాత్ర తప్పనిసరి అయితే ఆయన ఉంటారా లేకపోతే ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ కింద వస్తుందా ఏంటనేది మరి జైలర్ 2 నుంచి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తే తప్ప బాలయ్య గారు దాంట్లో ఉన్నారా లేరా అనే క్లారిటీ అయితే ఎవరికి రాదనమాట.